హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మనం ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి అసలు? ఎందుకు కొన్నిసార్లు మాత్రమే మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది కొన్ని విషయాల్లో. చాలా విషయాల్లో ఎందుకు మన కోరికలు నెరవేరట్లేదు? ఎందుకు ఈజీగా మనం దేనినైనా మేనిఫెస్ట్ చేయలేకపోతున్నాము? అనే విషయం గురించి క్షుణ్ణంగా మాట్లాడుకుందాం. సరేనా? అహం బ్రహ్మాస్మి. అందరికీ తెలిసిందే కదా! అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మ పదార్థాన్ని అని. మరి మనమే బ్రహ్మ పదార్థం అయినప్పుడు ఈ పంచభూతాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి? ఒక్కసారి ఆలోచించండి. మీరు గమనించినా, గమనించకపోయినా గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం అన్నీ కూడా మన కోసమే కదా పనిచేస్తున్నాయి. పంచభూతాలు మన కోసమే పనిచేస్తూ ఉన్నప్పుడు మనం వేరు, యూనివర్స్ వేరు అని ఎలా అనుకుంటారు చెప్పండి? ఈ విశ్వంతో మనం మమేకమై ఉన్నాము. యూనివర్స్‌లో ఉన్న ఎనర్జీనే మనలో కూడా ఉంది. యూనివర్స్‌లో ఉన్నటువంటి శక్తే మనలో కూడా ఉంది అని ఎప్పుడైతే మీరు గుర్తిస్తారో, మీ లైఫ్‌లో మీరు దేన్నైనా పొందడానికి రెడీ అయిపోయినట్లే. అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? ఒక్క విషయం చెప్పండి. మీ లైఫ్‌లో మీ ఆలోచన ఏదో దాన్ని మాత్రమే మీ జీవితంలో చూస్తున్నారా కాదా? మీరు ఏది ఎక్కువ ఆలోచిస్తారో అదే మీ లైఫ్‌లో రిఫ్లెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా? ఎక్కువగా మనం ఏం ఆలోచిస్తున్నాము అంటే పాజిటివ్ కన్నా నెగెటివ్ ఎక్కువ ఆలోచిస్తాము. ఎందుకో తెలుసా? మనం పెరిగిన పరిస్థితులు అలాంటివి కాబట్టి. కానీ అలాంటి సిట్యుయేషన్స్ నుంచి ఇప్పుడు మనకేం కావాలో మనం పొందాలి అంటే ఖచ్చితంగా మనల్ని మనం మార్చుకొని తీరాలి. అవునా కాదా? ఇక్కడ మనం లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటసలు? యద్భావం తద్భవతి. అదే కదా చెప్తున్నారు. ఎవ్వరు చెప్పినా అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే యద్భావం తద్భవతి. నువ్వేది భావన చేస్తే అదే నీ జీవితంలో నువ్వు పొందుతావు. అంతే కదా! మరి నువ్వు ఏం ఆలోచిస్తున్నావో అదే కదా నీ జీవితం అయినప్పుడు, నువ్వు నెగెటివ్ ఆలోచిస్తున్నావు ఎక్కువగా కాబట్టి నెగెటివ్ లైఫ్‌ని చూస్తున్నావు. అదే పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెట్టిన క్షణం నుంచే అంతా నీ లైఫ్‌లో సక్రమంగా జరగడం మొదలవుతుంది. అవునా కాదా? కావాలంటే చెక్ చేసుకోండి. ఎప్పుడైతే మన ఆలోచన యొక్క తీవ్రత పెరుగుతుందో దానిని మనం ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటాం. అదే లా ఆఫ్ అట్రాక్షన్. మన ఆలోచన యొక్క ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటే మనం ఎప్పుడు కూడా పాజిటివ్ ఎనర్జీతో ఉండాలి. పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉండాలి. అప్పుడు మన బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడైతే నువ్వు పాజిటివ్‌గా ఆలోచించడం మొదలు పెడతావో, పాజిటివ్‌గా మాట్లాడడం మొదలు పెడతావో, అవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతాయి. ఎప్పుడైతే నువ్వు నెగెటివ్‌గా మాట్లాడడం మొదలుపెట్టావో, అప్పుడే ఆ చక్రాస్ అన్నీ కూడా బ్లాక్ అయిపోవడం ఒక్కొక్కటి బ్లాక్ అయిపోతూ ఉంటాయి. అప్పుడంతా నువ్వు డౌన్‌ఫాల్‌లో ఉండిపోతావు. ఎందుకంటే ఏది చేసినా నీకు కలిసి రాదు. అర్థమవుతుందా? నీలో ఉన్నటువంటి ఎనర్జీ అనేది తగ్గిపోయినప్పుడు నీలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ పూర్తిగా నెగెటివ్‌గా మారిపోయినప్పుడు నువ్వింక దేన్ని అట్రాక్ట్ చేయగలుగుతావు చెప్పు? ఈ యూనివర్స్‌లో ఉన్న ఎనర్జీ అంతా పాజిటివ్ ఎనర్జీ అయినప్పుడు, అదే ఎనర్జీ నీలో ఉన్నప్పుడు, నువ్వు పదే పదే ఏదైతే ఆలోచిస్తున్నావో దాన్నే పొందుతావని చెప్పినప్పుడు, నీకు ఏది కావాలో లైఫ్‌లో దాని గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలుపెట్టండి. అదే లా ఆఫ్ అట్రాక్షన్. ఒక్కసారి మీ లైఫ్‌లో కొంచెం వెనక్కెళ్ళి ఆలోచించండి. ఇలాంటి విషయాలు జరిగాయో లేదో. మన లైఫ్‌లో జరిగిన కొన్ని విషయాల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎలాంటి విషయాలంటే, మనకి చాలా ఎక్కువగా డబ్బులు అవసరమైనాయి అనుకోండి ఎప్పుడైనా. జరిగే ఉంటాయి మీ లైఫ్‌లో గుర్తెచ్చుకోండి. అప్పుడు మీరు ఖచ్చితంగా డబ్బుల గురించి ఎక్కువగా ఆలోచించారా లేదా? ఎంత ఎక్కువగా ఆలోచించి ఉంటారో, అలాంటి పరిస్థితుల్లో మీరు డబ్బుని ఖచ్చితంగా పొందుంటారు. అవునా? కాదా? ఖచ్చితంగా పొందే ఉంటారు. ఎందుకంటే ఇలాంటి సిట్యుయేషన్స్ ప్రతి ఒక్కరి లైఫ్‌లో జరిగి తీరుతాయి కాబట్టి. ఆలోచించుకోండి. మన బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది? యూనివర్స్ అనేది మనకెలా సపోర్ట్ చేస్తుంది? ఇవన్నీ మనకి తెలియాలి అంటే మన లైఫ్‌లో కొన్ని విషయాల్ని మనం గమనిస్తూ ఉండాల్సిందే. ఇక్కడ ఏం జరిగింది? మరి విడిగా ఉన్నప్పుడు డబ్బు గురించి ఎక్కువగా ఆలోచించలేదే. అలాంటప్పుడు అలాంటి పరిస్థితుల్లో మీ దగ్గర డబ్బులున్నాయా? లేదు. కానీ మీకు అవసరం వచ్చినప్పుడు ఆలోచించడం మొదలుపెట్టగానే ఏదో ఒక రకంగా మీ దగ్గరకు డబ్బులొస్తున్నాయా లేదా? ఇది నిజం కదా! మరి అలాంటి విషయాలు జరిగినప్పుడు
విడిటైంలో ఎందుకు జరగవు? మీరిక్కడ ఆలోచించడం ఆపేస్తున్నారు డబ్బుల గురించి. ఎందుకంటే మీ అవసరం ఎంతవరకు ఉందో అంతవరకే ఆలోచించుకొని అంతవరకు ఆపేస్తున్నారు. కాబట్టి అంతవరకే మనీ మీకు అందుతున్నాయి. అవసరానికి మించిన డబ్బులు కావాలి, నేను గొప్ప ధనవంతురాలిగా బతకాలి, నేను గొప్ప రిచ్ పర్సన్ని, రిచ్ లైఫ్ స్టైల్ని అనుభవించాలని ఎవరైతే ఆలోచించడం మొదలు పెడతారో వాళ్ళు ష్యూర్గా రిచ్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అంతే కదా? అవునా కాదా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి, అవునా కాదా అని. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా జరిగే విషయాలు ఇవే. ఎప్పుడు కూడా నా వల్ల ఏది కాదు, నేనేది చేయలేను, నేను ఏం చేసినా నాకు కలిసి రావడం లేదు, ఎందుకు నా పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉంది, నేనెందుకు ఏం చేసినా నాకు కలిసి రావట్లేదు, అసలు ఏంటి నా చుట్టూ ఏం జరుగుతుంది, నా బిజినెస్లో నేను ఎందుకు లాస్ చూస్తున్నాను, ఏ విషయంలో కూడా నేను ఎందుకు సక్సెస్ని తీసుకోలేకపోతున్నాను, ఏదో కారణం ఉంది అని మీరు ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారో, మిమ్మల్ని మీరెప్పుడైతే తక్కువ చేసుకోవడం మొదలు పెడతారో అప్పుడే మీరు డౌన్ఫాల్ అయిపోతారు. మీరు ఇంకా ఏ పని చేసినా కూడా సక్సెస్ అనేది రానే రాదు. ఇది నిజం, రాదు సక్సెస్ అనేది. ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటున్నారు. నా వల్ల ఏం కాదు, నేనేం చేసినా కలిసి రావట్లేదు, నాకు ఏది కలిసి రాదు, నేను దేంట్లో సక్సెస్ని చూడలేను అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం వల్ల మీలో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో అది డౌన్ అయిపోతుంది, పూర్తిగా బ్లాక్ అయిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీరు డైలీ తీసుకునే పాజిటివ్ ఎనర్జీ, మెడిటేషన్స్ చేసినా కూడా, ఏం చేసినా కూడా మీ ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి అనుకోండి, మీ ఎనర్జీ అనేది పూర్తిగా లాస్ అవుతూనే ఉంటారు. ఎప్పుడు మీరు హై ఫ్రీక్వెన్సీకి వెళ్ళలేరు. మరి మనం ఏం చేయాలి? ఏదైనా అట్రాక్ట్ చేసుకోవాలంటే మనం ఏం చేయాలి అంటే లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ టెక్నిక్ని ఖచ్చితంగా మన లైఫ్లో మనం అప్లై చేసి తీరాలి. ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే మనం ఇక్కడ సిచ్యువేషన్ అనేది ఎట్లా అన్నా ఉండనివ్వండి, మనకు అనవసరం. పూర్తిగా మీరు ఈరోజు జీరోలో ఉన్నారు, పూర్తిగా ఈ క్షణం మీరు జీరో, మీ పొజిషన్ జీరో, ఒక్క రూపాయి కూడా లేదు, అసలు ఏదీ లేదు, ఒక బిజినెస్ లేదు, ఒక రూపాయి లేదు, ప్రతి దాంట్లో కూడా మీరు ఓడిపోయారు, సక్సెస్సే లేదు. ఈ క్షణం నుంచే మొదలు పెట్టండి. ఎవరైతే ఈ క్షణం నా వీడియో చూస్తున్నారో, నా జీవితం నేనే మార్చుకోగలను అనుకున్న వాళ్ళు నేను చెప్పే వీటిని ఫాలో చేయండి. అర్థమవుతుందా మీకు? ఈ క్షణం నా జీవితం నా చేతుల్లోనే ఉంది, నన్ను నేను పూర్తిగా నమ్ముతున్నాను, నన్ను నేను మార్చుకోగలను అనుకున్న వాళ్ళు మాత్రమే మన జీవితం మన చేతుల్లోనే ఉంది, ఎవ్వరి చేతుల్లో లేదు. మనం కష్టాలు చూస్తున్నామన్నా, సుఖాలు చూస్తున్నామన్నా, ధనవంతమైన జీవితం గడుపుతున్నాము అన్నా, మన పిల్లలు ఎడ్యుకేషన్లో మంచి పొజిషన్లో ఉన్నారు అన్నా, అన్నిటికీ కారణం మనమే. ఎందుకు అంటే అహం బ్రహ్మాస్మి, ఇక్కడ మనమే బ్రహ్మ పదార్థం. మన కోసమే ఈ ప్రకృతి పంచభూతాలు అన్నీ పనిచేస్తూ ఉన్నాయి. నువ్వు గమనించినా గమనించకపోయినా కూడా, నువ్వు గమనిస్తున్నావని సూర్యుడు వెలుగునిస్తున్నాడా నీకు? చెప్పండి నాకు. మనం గమనించినా గమనించకపోయినా పంచభూతాలు మన కోసమే పనిచేస్తూ ఉన్నాయి. అంతదాకా ఎందుకు? ఇప్పుడు జనాభా ఎంతమంది పెరిగారు, రైతులు ఎంతమంది తగ్గిపోయారు, అయినా కూడా ప్రకృతి మనకి తినడానికి ధాన్యపు గింజలను ఏమన్నా తగ్గించిందా? లేదు కదా. మనకి సరిపడా ధాన్యపు గింజలు లభిస్తున్నాయా లేదా? ఆలోచించండి. ఇంతకుముందు రైతులు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కదా. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే యద్భావం తద్భవతి. నువ్వు ఏది ఆలోచిస్తావో, నువ్వు ఏది భావన చేస్తావో అదే నీ జీవితం, దాన్నే పొందుతావు. ఇంక వేరే ఏం లేదు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే. నువ్వు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తే అదే నీ లైఫ్లో నువ్వు చూస్తావు. మరి ఏది ఆలోచిస్తే అదే నీ లైఫ్లో నువ్వు చూసినప్పుడు నీ జీవితానికి నీకేం కావాలో దాని గురించి ఎక్కువ ఆలోచించడం ఈ క్షణం నుంచే మొదలుపెట్టు. అంతే కదా. మనకి ఏం కావాలి? డబ్బు కావాలి, మంచి కుటుంబం కావాలి, సొసైటీలో మంచి నేమ్ కావాలి, వాటి కోసం ఆలోచించు. అర్థమైందా? నేను
నేను, నాకు నేనే గొప్ప, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ పదార్థాన్ని, నేను ఏది భావం చేస్తే అదే జరుగుతుంది, దాన్నే నేను పొందుతున్నాను. ప్రకృతి, పంచభూతాలు మనకి ప్రతి క్షణం సహకరిస్తూ ఉన్నాయి. అంటే ఈ భూమి మీద మనం దేనినైనా కూడా చాలా సులభంగా పొందగలము. ఏది కోరుకుంటే దాన్ని దక్కించుకునే కెపాసిటీ మనలో ఉంది. అన్నిటినీ అనుభవించడానికే మనం ఈ భూమి మీదకి వచ్చాము. ఏడుస్తూ కూర్చోడానికి కాదు. ప్రతిదీ, డబ్బు, సంపద, ఐశ్వర్యం, సంతోషం, ఆనందం, ప్రశాంతత అన్నీ కూడా మన కోసమే, మనం అనుభవించడం కోసమే ఉన్నాయి. అర్థమవుతుందా? కాబట్టి మనం ఎప్పుడూ యూనివర్స్తో కనెక్ట్ అయ్యే ఉన్నాం. ప్రతి క్షణం కూడా నువ్వు గమనించకపో, యూనివర్స్ ఎప్పుడు మనలోకి పాజిటివ్ ఎనర్జీని ఆల్వేస్ పంపిస్తూనే ఉంటుంది. ప్రతి క్షణం నీలోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది నీ సహస్రార చక్రం ద్వారా. అర్థమవుతుందా? మరి ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా ఏం చేస్తున్నాం మనం? ఎక్కడ ఉపయోగించుకుంటున్నాం? మన నెగిటివ్ థాట్స్తో వాటిని, ఆ ఎనర్జీని పూర్తిగా డౌన్ఫాల్ చేస్తున్నాం. ఆ పాజిటివ్ అంతా కూడా నెగిటివ్గా మార్చేసుకుంటున్నాం. మనం బ్లాకేజెస్ ఏర్పరచుకుంటున్నాం అన్నిటికీ కూడా. నీకు మనీ బ్లాకేజెస్ రాని, హెల్త్ ఇష్యూస్ రాని, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ రాని, అన్నీ నీ వల్లే. నువ్వు ఆలోచించుకునే ఆలోచనల వల్లే. ఇక్కడ ఏది నిన్ను మించింది లేనే లేదు. నీ ఆలోచనే నీ లైఫ్. ఇక్కడ నువ్వేది ఆలోచిస్తే అదే నీ జీవితం అయినప్పుడు నీకు కావాల్సింది ఏంటి? ప్రశాంతమైన జీవితానికి కావాల్సింది డబ్బు కావాలి, మంచి ఫ్యామిలీ మెంబర్స్ కావాలి, అవునా కదా? మంచి రిలేషన్స్ కావాలి, సొసైటీలో మంచి పేరు కావాలి. ఇవన్నీ కూడా నువ్వు ఆలోచిస్తే నీ లైఫ్లోకి వస్తాయి. నువ్వు డోర్ ఓపెన్ చేస్తేనే కదా నీ ఇంట్లోకి ఎవరైనా రావడానికి. నీ లైఫ్లోకి ఏది రావాలన్నా నువ్వు వెల్కమ్ చెప్తేనే నీ లైఫ్లోకి వస్తాయి. నువ్వు మరి వేటికి వెల్కమ్ చెప్తున్నావు? నీ థాట్స్ ఏవైతే నీ లైఫే అది. కాబట్టి ఇంక నుంచి నీ లైఫ్లో నీకేం కావాలో వాటి గురించి ఆలోచించడమే మొదలుపెట్టు. అర్థమవుతుందా? ఫస్ట్ కావాల్సింది డబ్బులు. డబ్బు ఉంటే అన్ని లైఫ్లో ఉన్నట్టే. నువ్వు దానికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నావు, ఎంత రెస్పెక్ట్ఫుల్గా చూస్తున్నావు డబ్బుని. ఏ రోజైనా డబ్బుకు నువ్వు హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్పావా? నా లైఫ్లోకి వచ్చి నా అవసరాలు తీరుస్తున్నావు, థ్యాంక్ యూ సో మచ్ అని ఏ రోజైనా చెప్పారా మీరు? హార్ట్ఫుల్గా చెప్పండి ఒకసారి. మీ దగ్గర ఎంత డబ్బున్నా సరే ప్రతిరోజు మీరు ఈ పనులు చేయడం మొదలుపెట్టండి. మీ జీవితంలోకి డబ్బులేంటి, సొంత ఇళ్ళేంటి, సొంత కార్లేంటి, పొలాలేంటి, భూములేంటి, మీరు ఏది కోరుకుంటారో అవి మీ లైఫ్లోకి ఈజీగా వచ్చి చేరుతాయి. చాలా ఈజీగా అట్రాక్ట్ చేసుకుంటారు. ఈ పనులు చేయడం మొదలుపెట్టండి ఇప్పటి నుంచి. నిద్ర లెగుస్తూనే నన్ను నేను గొప్పగా ఒప్పుకుంటున్నాను, నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను, నేను దేనినైనా సాధించగలను, నేను చేసే ప్రతి పనిలో నేను విజయాన్ని పొందుతూ ఉన్నాను, ఈ సొసైటీలో నేను గొప్ప పేరు ప్రఖ్యాతులను గడిస్తున్నాను, గొప్ప ధనవంతమైన జీవితాన్ని నేను గడుపుతున్నాను, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నాకు ఎంతో గొప్పగా సపోర్ట్ చేస్తున్నారు, అందరి ప్రేమ నాకు దక్కింది, ఎంత గొప్ప అదృష్టవంతున్నో నేను, ఎంతో గొప్ప అదృష్టవంతురాలు నేను. ఈ విధంగా మిమ్మల్ని మీరు చక్కగా అద్దంలో చూసుకుంటూ అఫర్మేషన్స్ చేయడం మొదలుపెట్టండి. ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. నెక్స్ట్ మీ లైఫ్లో మీకు ఏం కావాలి? డబ్బు కావాలా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఏం కావాలో దాని గురించి ఎక్కువగా ఆలోచించడం మొదలు పెడితే అది లైఫ్లోకి ఈజీగా మనం అట్రాక్ట్ చేసుకోగలుగుతాం. డబ్బు కావాలి అంటే డబ్బు ఆల్రెడీ కూడా మీ దగ్గర ఉన్నట్లుగా, ఎంత డబ్బు మీరు కోరుకుంటున్నారో అంత డబ్బు కూడా మీ ఇల్లు, మీ బ్యాంక్ అకౌంట్స్, మీ బీరువాలు అన్నీ కూడా, ఈవెన్ మీ పాకెట్స్ కూడా జెంట్స్ అయితే పూర్తిగా డబ్బులతో నిండిపోయినట్లుగా ఊహించుకోండి. ప్రతిరోజు కూడా మీకోసం మీరు ఒక్క 10 నిమిషాలు అలా కూర్చొని, ప్రశాంతమైన ప్లేస్లో కూర్చొని కళ్ళు మూసుకొని మీ ఇంట్లో ఏవే వస్తువులు కావాలి, ఏవి లేవు, ఏవి కావాలి ఒక్కసారి చూడండి. అవన్నీ కూడా మీ ఇంట్లో నిండిపోయి ఉంటే మీరెంత హ్యాపీగా ఫీల్ అవుతారో వాటన్నిటిని విజువలైజ్ చేసుకోండి. అర్థమవుతుందా? కొందరికి ఏసీ కళ అయ్యి ఉండొచ్చు, ఓ డబుల్ కాట్ కళ అయ్యి ఉండొచ్చు, ఇంకేదైనా సరే. కానీ ఇక్కడ ఈ భూ ప్రపంచం మొత్తం మీద, ఈ విశాల ప్రపంచంలో దేనినైనా పొందే అర్హతని మనం వెంట తెచ్చుకున్నాము. అది గుర్తుపెట్టుకోండి.
దేనినైనా మనం పొందగలము. దేనిని పొందడానికైనా మనం సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే వాటిని పొందే అర్హతని మనం వెంట తెచ్చుకున్నాం. దేన్నైనా పొందేయచ్చు. ఇక్కడ వేరే ఇంక ఏ ఆలోచన మీరు చేయాల్సిన అవసరం లేదు. అందరి మీద సూర్యుని వెలుగు ఎలా పడుతుందో, ఒకే రకంగా సూర్యుడు అందరికీ వెలుగుని ఎలా ఇస్తున్నాడో, ఈ భూమి మీద ప్రతి దాన్ని పొందే అర్హత మనకుంది. మనం కోరుకున్న జీవితాన్ని పొందే అర్హత మనకుంది. పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టనంత వరకు గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఎస్. ఇప్పుడు మీ లైఫ్ కోసం మీరు ప్రశాంతంగా ప్రతిరోజు నిద్రపోయే ముందు ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీకు ఏం కావాలో దాని గురించి పదే పదే ఆలోచిస్తూ అది మీ లైఫ్లో ఉన్నట్లుగా ఊహించుకోండి. అంటే ఇప్పుడు మనం ఒక మంచి కార్ కావాలి అనుకున్నాం. అదే నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చేలోపు నీ ఇంటి ముందు నీకు నచ్చిన కార్ కనిపించింది, అది నీదే అని మీ వైఫ్ కానీ మీ తల్లిదండ్రులు కానీ చెప్పారనుకోండి, అప్పుడు మీ హ్యాపీనెస్ ఎలా ఉంటుంది? ఆ హ్యాపీనెస్ని మీరు ఫీల్ అవ్వాలి. అలా ఫీల్ అయితే మీలో ఉన్నటువంటి ఆ పాజిటివ్ ఎనర్జీ ఇంకా పెరుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ అనేది మీ హ్యాపీనెస్, మీరు ఎంత హ్యాపీగా ఉంటే అంత ఎక్కువగా మనలో పాజిటివ్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? మరి ఎప్పుడు హ్యాపీగా ఉండడం కుదురుతుందా అంటే కుదరదు. రోజు మొత్తం మీద మనం 7,000 పైన దాకా ఆలోచనలు చేస్తామట. అంటే ఇంతకుముందు అనేవాళ్ళు 6,000 నుంచి 70,000 ఆలోచనలు చేసేవాడంట మనిషి. మరి అన్ని ఆలోచనలో మనం ఎంత ఎక్కువగా చేసినా కూడా, ఎంత ఎక్కువగా ఆలోచించినా కూడా ఎన్నిసార్లు ఆలోచించగలుగుతున్నాం మనకేం కావాలో దాని గురించి? కానీ ఎన్ని ఎక్కువ సార్లు ఆలోచించకపోయినా మనకి ఎప్పుడైతే డబ్బులు అవసరం అవుతాయో వాటి గురించి ఆలోచిస్తున్నాం కదా చాలా ఎక్కువగా. వాటిని పొందిన రోజులు కూడా ఉన్నాయిగా అలా ఆలోచించినప్పుడు తప్పకుండా. ఇప్పుడు కూడా మీరు చేయాల్సిన పని అదే. మీకు ఏం కావాలో, ఒక మంచి ఇల్లు కావాలా, పదే పదే ఆలోచించడం మొదలుపెట్టండి. డబ్బులు ఎక్కువ కావాలా, ఎక్కువగా డబ్బుల గురించి ఆలోచించడం మొదలుపెట్టండి. ఎలా వస్తాయని ఆలోచించడం ఆపేసేయండి. ఎలా వస్తాయని ఆలోచించకండి. నాకు ఇంత డబ్బు కావాలి, నాకు ఇంత డబ్బు వస్తే నేను హ్యాపీగా ఉన్నాను, నాకు ఇంత డబ్బు నా జీవితంలో ఉంది అని ఆలోచించండి. ఏదైతే మీ దగ్గర లేదో అది ఎక్కువగా ఉన్నట్లుగా మీ దగ్గర ఊహించుకుంటూ ఆలోచించడం దాని గురించి ఎక్కువగా మొదలు పెడితే ఈజీగా మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫ్రీక్వెన్సీ పెరిగి ఆ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో మీ ఆలోచనల యొక్క ఆ థాట్స్, ఆ వైబ్రేషన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ పెరిగి యూనివర్స్తో కనెక్ట్ అయ్యి మీకేం కావాలో దానిని మీ లైఫ్లోకి తెచ్చిపెడుతుంది, అట్రాక్ట్ చేసి పెడుతుంది. ఇదే లా ఆఫ్ అట్రాక్షన్. అర్థమైందా? ఏం చేయాలి? ప్రతిరోజు పాజిటివ్ అఫర్మేషన్స్ చేయాలి, విజువలైజేషన్ చేయాలి. అంటే మీకు ఏం కావాలో దాని గురించి ఎక్కువగా ఆలోచించాలి. తర్వాత ఏం చేయాలి? గ్రాటిట్యూడ్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే గ్రాటిట్యూడ్ తెలియచేయడం. ఇక్కడ గ్రాటిట్యూడ్ ఎలా తెలియచేయాలి అంటే ఎవరికైనా తెలుసా? మీ లైఫ్లో మీకు ఏదైతే ఉందో ఉన్న వాటికి ప్రతి ఒక్కదానికి కూడా మనం కృతజ్ఞతలు తెలియచేయాలి. ఈ క్షణం మీకు డబ్బు కావాలనుకోండి, 10 రూపాయలు మీ దగ్గర ఉన్నాయనుకోండి, అవి 10,000గా ఊహించుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్, నాకు ఈరోజు ఈ క్షణం ఇంత డబ్బు నా దగ్గర ఉంది కాబట్టి నేను చాలా గొప్పదాన్ని, నేను గొప్ప అదృష్టవంతురాలిని కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో నేను డబ్బుని కలిగి ఉన్నాను, చాలా చాలా కృతజ్ఞతలు. డబ్బంటే నాకు చాలా ఇష్టం, డబ్బంటే నాకు చాలా ప్రేమ, డబ్బును నేను ప్రేమిస్తున్నాను, నా జీవితంలో ఒక డబ్బు జీవనది ప్రవాహంలోని నీటి వలె ఎప్పుడు కూడా వచ్చి చేరుతూనే ఉంది. అనేక మార్గాల ద్వారా నేను కూర్చున్న చోటు నుండే డబ్బుని పొందుతూ ఉన్నాను. ఇలాంటి అఫర్మేషన్స్ చేసుకుంటూ ప్రతిరోజు కూడా మీ లైఫ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కదానికి గ్రాటిట్యూడ్ తెలియచేయడం మొదలుపెట్టండి. ఇంకా తర్వాత ఏం చేయాలి? ఇక మీరు డబ్బు కావాలి అనుకుంటున్నారు, లేదా ఒక మంచి జాబ్ కావాలనుకుంటున్నారా? జాబ్ చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు, బిజినెస్ చేయడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. అలాంటి ఆలోచనలు ఏవైనా ఉన్నాయి అనుకోండి. జాబ్ సంపాదించాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ మీకు ఆ జాబ్ ఉంటే, ఆల్రెడీ మీరు కోరుకున్నంత డబ్బు మీ లైఫ్లో వస్తూ ఉంటే, ఆల్రెడీ మీరు ఆ డబ్బును చూస్తూ ఉంటే, ఆ హ్యాపీనెస్ని పదే పదే ఊహించుకోండి. ఇక్కడ మీరు ఖర్చు పెట్టి పనిచేసేది ఏం లేదు, ఊహించుకోండి చాలు. మీ సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది? మన ఆలోచనల్ని నిజం చేసి మన జీవితంలో తెచ్చిపెడుతుంది, అంతే. కాబట్టి నేను ఏవి చెప్తున్నాను ఇవన్నీ ఖచ్చితంగా
ప్రతిరోజు పాటించే ఎవరైతే పాటిస్తారో ప్రతిరోజు కూడా వాళ్ళ లైఫ్ వాళ్ళకి నచ్చినట్లుగా ఉంటుంది. నువ్వు ధనవంతుడిగా జీవించాలి అంటే ఆ లైఫ్ స్టైల్ని ఇప్పటి నుంచే అలవాటు చేసుకో. బ్రాండెడ్ వస్తువుల్ని వాడడం మొదలుపెట్టు. అర్థమవుతుందా? ఏదైనా ఎక్కడ కూడా తగ్గి ఉండొద్దు. దేనిని కూడా నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు ఎక్కడ కూడా. ఏదైతే దేనినైతే చూసి నువ్వు భయపడతావో, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డ్రెస్ కొనుక్కోవాలని షాప్కి వెళ్ళావు, 3000 ఉంది, అమ్మో ఎందుకులే ఇంత మనీ అవసరమా అని ఇంతకుముందు ఆలోచించేవాడివి. కానీ ఇప్పుడు అలా ఆలోచించకూడదు. నీ దగ్గర ఉన్న డబ్బుతో దాన్ని తీసేసుకో హ్యాపీగా. ఎందుకంటే నువ్వు రిచ్ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నావు. నిన్ను మించిన వాళ్ళే ఇంకొకళ్ళు లేనే లేరు. నువ్వు దేనినైనా పొందగలవని నేను చెప్పినప్పుడు మనం దేనినైనా పొందగలము అన్న ఆలోచన మనల్ని మనం నమ్మించుకోగలగాలి. మనం నమ్మాలి ఫస్ట్. నేను దేనినైనా పొందగలను, దేనినైనా పొందడానికి నేను అర్హత కలిగి ఉన్నాను. ఇలా రిచ్ మైండ్ సెట్తో మీరు ముందుకు వెళ్ళడం అలవాటు చేసుకోండి. మీ లైఫ్లో చాలా ఈజీగా మీరు మనీని అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ప్రతి ఒక్కరు కూడా నా వీడియో కింద ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మనీ, ఈ విధంగా కామెంట్ చేయడం మొదలుపెట్టండి. ఎందుకంటే మీరు చేసే ఆ ఒక్క కామెంట్ ఏదైతే రాస్తారో దానివల్ల ఆ ఒక్కసారైనా కూడా మనీ అనేది హీల్ అవ్వడం మొదలు పెడుతుంది. హ్యాపీగా మీ లైఫ్లోకి రావడానికి చాలా ఈజీగా ఇష్టపడుతుంది. ఎవరినైతే మనం ఎక్కువగా ఇష్టపడతామో వాళ్ళు మన లైఫ్లో ఉండడానికి ఇష్టం చూపిస్తారు. అలాగే ఈ క్షణం నుంచి డబ్బుని ఇష్టపడడం మొదలు పెట్టండి. డబ్బుని ప్రేమించడం మొదలు పెట్టండి. మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికే వస్తుంది. అర్థమవుతుందా? అది మీ ఇష్టమైన జాబ్ అయినా అవనివ్వండి, ఏదైనా కానీ, ఇల్లైనా అవనివ్వండి, కార్ అయినా అవనివ్వండి, జాబ్ అయినా ఇల్లు, కారు, ఉద్యోగం ఏదైనా సరే మీరు కోరుకున్నది మీ లైఫ్లోకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాసెస్ని యూస్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలి అని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి వీడియోస్ని చాలామందికి షేర్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్లో కూడా కొంచెం వాళ్ళు మార్పును చూస్తారు. మీరు చేసే ప్రతి చిన్న పనిలో కూడా ఒక పాజిటివిటీని చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే. ఇల్లు, కారు, ఉద్యోగం ఏదైనా సరే మీరు కోరుకున్నది మీ లైఫ్లోకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాసెస్ని యూస్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా రీచ్ అవ్వాలి అని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి వీడియోస్ని చాలామందికి షేర్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్లో కూడా కొంచెం వాళ్ళు మార్పును చూస్తారు. మీరు చేసే ప్రతి చిన్న పనిలో కూడా ఒక పాజిటివిటీని చూడండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే.